హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇవాళ మార్నింగ్ నుంచి ఫుల్ ఎండ ఉండింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైందో తెలీదు. ఇంత సమ్మర్ సీజన్‌లో సడెన్‌గా వర్షం స్టార్ట్ అయ్యేసరికి చాలా హ్యాపీ అనిపించి నేను ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో బాల్కనీకొచ్చేసిన చూద్దామని చెప్పి. ఇలా సడెన్‌గా అనుకోకుండా వర్షం వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది గదా! ఆ మట్టి స్మెల్ గానీ, ఆ వైబ్స్ గానీ అంతా కంప్లీట్ మాన్సూన్ వైబ్ అనిపించింది ఇవాళ నాకు. సో, బాల్కనీలోనే వర్షం చూస్తూ నించుండిపోయా కాసేపు. చాలా చల్లగుండడం వల్ల ఒక చిన్న పిల్లి మా ఇంటి దగ్గరకొచ్చిందనమాట. సో, దాన్ని ప్రీతం ఎత్తుకొని ఇలా పాంపర్ చేస్తూ కూర్చున్నారు. ఈ వెదర్‌లో ఏదైనా వేడిగా చేసుకొని తింటే బావుంటుంది గదా! సో, నేను పాస్తా ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకున్నా. దీనికోసం 1 ఆనియన్, ఒక హాఫ్ క్యాప్సికమ్, 1 టొమాటో, దెన్ ఒక 3-4 గార్లిక్ పీసెస్‌ని కట్ చేసి పెట్టుకున్నా. ఒక 2-3 చిల్లీ తీసుకున్నాను. మనకి ఇవి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు పాస్తా గూడా బాయిల్ అయిపోతది. సో, ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 చిల్లీ, దెన్ టొమాటో, క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్, దెన్ మ్యాగీ మసాలా గూడా ఇందులో యాడ్ చేసుకుంటే బావుంటది. సో, నేను మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇదంతా యాడ్ చేసి కాస్త మిక్స్ చేసుకోవాలి. సో, 1 మినిట్ ఆగిన తర్వాత ఇక్కడ మనకి పాస్తా గూడా బాయిల్ అయింది కాబట్టి ఇదేసుకొని మిక్స్ చేసేసుకుంటే మనకి యమ్మీ యమ్మీ పాస్తా అయితే రెడీ అయిపోతుందనమాట. ఇది ఈవినింగ్ టైంలో అలా చేసుకున్నా బావుంటుంది. ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి మేము ట్రై చేసాము. సో, చాలా బా వచ్చిందండి ఇవాళ. మీరు తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ.